హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే, మేమైతే చర్చ్ ఓపెనింగ్కి అండ్ సెమీ క్రిస్మస్ కూడా సెలబ్రేట్ చేస్తున్నారు. ఫ్యామిలీతో వచ్చేసామన్నమాట. జనగాంలో బెతెస్దా బాప్టిస్ట్ చర్చ్ ఓపెనింగ్ ఉంది, ప్లస్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కూడా. సో లోపలికి రిబ్బన్ కటింగ్ అయిపోయింది, సో లోపలికి వెళ్ళిపోతున్నాము. ఓకేనా, వీడియో అయితే మిస్ కాకుండా ఎండ్ వరకు చూసేయండి. ఫాదర్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మా మున్సిపల్ కమిషనర్ గారు కూడా అందరికీ సేవలు చేస్తున్న భాగ్యం కల్పించిన జనగామ ప్రజలకు కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు నిజంగా ఒక ప్రార్థనా మందిరం అంటే మనకు మానసిక ప్రశాంతత కల్పించే ఒక స్థానం. కాబట్టి ఎవరైనా సరే, ఒక గుడి అయినా, ఒక మసీద్ అయినా, ఒక చర్చ్ అయినా కూడా మనందరికీ ఒక వైద్యుడు అంటే మన యేసు ప్రభువు, ప్రవక్త మరియు కృష్ణుడు, రాముడు. వారికి మనం మనోవేదన తెలుపుకొని మనం సగం రోగాలు కూడా ప్రార్థనా మందిరాల్లోనే మనము మానసిక ప్రశాంతత పొందుతున్నాం. నేను నిజంగా ఒక 5 సంవత్సరాల కింద యూరోప్ ట్రిప్కి వెళ్ళాను. అందులో భాగంగా వాటికన్ సిటీ కూడా దర్శించాను. పోప్ జాన్ పాల్ గారి ఆశీర్వాదాలు తీసుకొని అక్కడ ప్రత్యేక జలం ఉంటుందని నాకు కూడా తెలియదు. అందరూ దాన్ని చల్లుకొని చిన్న చిన్న బాటిల్లో తీసుకొని వస్తుంటే నేను కూడా నా కుటుంబానికి ఆశీర్వాదం ఉండాలని చెప్పి ఒక బాటిల్లో ఆ వాటికన్ సిటీ నుంచి నీళ్లు తెచ్చుకొని దాంట్లో ఇంకా మరో కొంచెం మినరల్ వాటర్ని కలిపి నా బంధువులకు, నా స్నేహితులకు కూడా ఇచ్చుకున్నాను. ఇది కూడా దేవుని ఆశీర్వాదం అనుకుంటా. నేను కళ్ళలో ఊహించని ఈ చైర్మన్ పదవి ఒక అరుదైఫ్గా నాకు వచ్చినందుకు కూడా ఆ దేవుని ఆశీర్వాదమే అనుకుంటాను. ఈరోజు ప్రపంచ జనాభాలో 30% మన యేసుక్రీస్తు ప్రార్థించే మన జనాభానే ఎక్కువ. మనం వారందరినీ కూడా గౌరవించుకొని, అందులో పేదవారు ఉన్నారు, ధనికులు ఉన్నారు, అన్ని వర్గాల వారు ఉన్నారు. మనం పేదవారికి సహాయం చేయాలని ప్రతి మతము, కులము, అన్ని మతాలు చెప్పేది పరమత సహనం, శాంతి, దయ మరియు మానవ సమాజంలో మనం పుట్టినందుకు ఎలాంటి సేవలు అందించాలని చెప్పి అన్ని శాస్త్రాలు, ధర్మాలు బోధిస్తున్నాయి. కాబట్టి మీరందరూ దాన్ని ఆచరించి మన ప్రవక్తలు చెప్పిన విధంగా మీరందరూ కూడా ఆ దేవుని ఆశీస్సులు పొందుతూ మన జనగామ ప్రజలు కూడా నిండు ఆరోగ్యంతో ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా జోసెఫ్ ఫాదర్ గారికి మరియు మా ఫిలిప్స్ గారికి, మా ఫాదర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాం. మర్చిపోలేరు. ఆయన గొప్ప దేవుడని ప్రపంచమంతా స్తుతిస్తుంది, ఆరాధిస్తున్నారు. మరి ఇప్పుడే గౌరవ చైర్పర్సన్ గారు చెప్పారు, ప్రపంచ జనాభాలో 3% యేసుక్రీస్తు యొక్క భక్తులుగా, ఆయన బిడ్డలుగా ఉన్నారు. అంటే ఇది మనందరము గర్వించదగినటువంటి యొక్క విషయం. కాబట్టి బైబిల్లో కూడా ఒక మాట ఉంది, ప్రతి నామము యేసు నామంలో మాట్లాడండి రా. Hello. We are done with the semi-Christmas today in the Jangam. So now only we have finished our program of semi-Christmas, and now this is the bridge of Jangam. Okay. And now we are walking and recalling of some memories. We have so much of memories with this. Okay, Hannah.